నమస్తే మాస్టర్స్. ముందుగా మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్‌కి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ మేడంకు, ఇంకా ఇక్కడున్న మా ధ్యాన మిత్రులందరికీ నా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. ది కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్‌కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో, కంప్లీట్ మ్యాన్ అనే కొత్త వినూత్నమైన ప్రోగ్రామ్‌కి మనందరం శ్రీకారం చుట్టడం జరిగింది మాస్టర్స్. ఈ ప్రోగ్రామ్ మే 15వ తారీఖు నుంచి మొదలుపెట్టుకోవడం జరిగింది. సో, అది కంప్లీట్ మ్యాన్ అనంగానే మనకి వెంటనే గుర్తు వచ్చేది పత్రి సార్. సో, పత్రి సార్‌ని చూసి ఆయన నుంచి మనం జ్ఞానాన్ని గ్రహించి, ఆచరిస్తూ ఎంతో తెలుసుకోవడం అనేది జరిగింది మాస్టర్స్. సో, ఆయనతో సహవాసం చేస్తూ ఆయన నుంచి నేర్చుకున్న జ్ఞానాన్ని మనందరితో షేర్ చేయడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ సిద్ధంగా ఉన్నారు మాస్టర్స్. ఈరోజు మనకి విచ్చేసి ఉన్న మాస్టర్ హరిశంకర్ గారు హిరియూరు నుంచి. మేడం సార్‌కి హిరియూర్ కాదు మేడం, యాక్చువల్లీ హౌస్పేట్. హౌస్పేట్. ఓకే. సారీ. హౌస్పేట్ నుంచి హరిశంకర్ సార్ సిద్ధంగా ఉన్నారు. సార్‌కి వెల్కమ్ చెప్పుకుందాం మాస్టర్స్. సార్ వెల్కమ్ టు ద సెషన్ సార్. ఓవర్ టు యూ సార్. ఓకే మేడం, ధన్యవాదాలు మేడం. సో ప్రప్రథమంగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ పాదాలకు నమస్కరిస్తూ, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవో భవ. సో స్టార్ట్ చేస్తామా మేడం? ఎస్ సార్. ఎస్ మేడం. సో మీ క్యాప్షన్ వచ్చేసి ద కంప్లీట్ మ్యాన్. సో హూ ఈజ్ అ కంప్లీట్ మ్యాన్? ఫస్ట్ మ్యాన్, వాట్ ఈస్ కంప్లీట్ మ్యాన్? ఆ తర్వాత నేను సార్ గురించి, అంటే నేను చూసిన పత్రి సార్ గురించి చెప్పగలుగుతాను. సో హార్మోనియస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫిజికల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ వెల్బీయింగ్ మేడం. స్థూల పరంగా, భావపరంగా, ఆధ్యాత్మిక పరంగా మొత్తం కలిసి ఉండడం. సో అందుకని కంప్లీట్ మ్యాన్ అంటే మనం బయట ఏది ప్రపంచంలో ప్రాపంచికంగా ఏమి సాధిస్తామో, లేకపోతే సామాజికంగా ఏమి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో, దట్ ఈస్ నాట్ కంప్లీట్ మ్యాన్. సో కంప్లీట్ మ్యాన్ అనేది ఇస్ అచీవ్డ్ త్రూ అవేర్నెస్. అది మనం సార్లో చూసుకున్నాం. సో ఎట్లా ఉంటుంది సార్ది అనేది అంటే, నా ఫస్ట్ క్వశ్చన్ అంటే, సార్తో మనం ఉండేటప్పుడు నా ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ఎనర్జీ అని అడిగినప్పుడు సార్ నాకు ఇచ్చిన 2 బుక్స్, అండ్ బెర్బరా బ్రనన్ ద హ్యాండ్స్ ఆఫ్ లైట్, లైట్ ఎమర్జింగ్, 2 సైన్స్ బేస్డ్ బుక్. నేను కామర్స్ బేస్డ్ స్టూడెంట్. సైన్స్ బేస్డ్ బుక్. కానీ నేను అంటే, సో నెక్స్ట్ టైం సార్ వచ్చేటప్పటికి నేను అది నాకు చదివే కాలేదు. ఎందుకంటే సైన్స్ ఓరియంటెడ్, నేను కామర్స్ స్టూడెంట్, ఎలా చదివేది అనేసి. సార్ తిడతారేమో అనేది ఉండే. కానీ నేను చెప్పినాను సార్తో, సార్ నాకు చదవడం కావడం లేదు, ఏం చేయాలి, వాట్ షుడ్ ఐ డూ అడిగినప్పుడు సార్ చెప్పింది, యు జస్ట్ రీడ్ ఇట్. సో ఎందుకంటే వీ నీడ్ టు థింక్ మేడం. అంటే కంప్లీట్ మ్యాన్ అనేది ఏంటంటే, మన ఉపనిషత్తులో ఒక ఘోషణ ఉంది మేడం, అమృతస్య పుత్ర అని. వీఆర్ పీపుల్ వితౌట్, వీఆర్ ద సన్ ఆఫ్ అమృత. అమృత అంటే వేర్ దెర్ ఇస్ నో డెత్. సో ఇది కంప్లీట్ మ్యాన్ అంటే, హూ మేక్స్ అస్, అంటే మమ్మల్ని ఎవరు ఆ టైప్లో, ఆ రోడ్లో, ఆ పరంగా మమ్మల్ని ఎవరు ఆ మార్గదర్శనం ఇస్తారో వాళ్ళు కంప్లీట్ పర్సన్. ఇది మన సార్ యూస్ టు టెల్. మన సార్ ఎప్పుడు చెప్పేవాడు, వీఆర్ గాడ్స్, అంటే వీఆర్ అమృతస్య పుత్ర, వీఆర్ ద సన్ ఆఫ్ నెక్టర్, అంటే మనము అమృత పుత్రులము. వీఆర్ గాడ్స్ అంటే అది అర్థం. గాడ్స్ అంటే దేవుళ్ళు అని కాదు,
మరణం లేనివాడు. కానీ అది మనం తెలుసుకోవాలా. సో దానికి సార్ యూస్ టు గివ్ అస్ సార్ ఏం చేస్తుంటారు? హీ యూస్ టు గివ్ అస్ బుక్స్. హీ యూస్ టు మేక్ అస్ మెడిటేట్. హీ యూస్ టు మేక్ అస్ ఎక్స్ప్లోర్ ద నేచర్. అంటే ప్రకృతిని ఎక్స్ప్లోర్ చేసేదానికి మనకు చాలా అవకాశం ఇస్తా ఉండే. నా జర్నీ విత్ సార్ ఈజ్ ఆల్మోస్ట్ 28 years మేడం. 28 years సార్తో 96 నుంచి. సో 28 yearsలో ఒక గురు ఎలా ఉంటారంటే, గురు గివ్స్ ద టీచర్స్, బట్ ఏ గురు గివ్స్ ద మెథడాలజీ. మెథడాలజీ అంటే ఎలా చేయాలా. హీ ఇన్స్ట్రక్ట్స్, మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ పోతారు సార్. He never makes us to do. He gives the method. Anapanasati is the method. సార్ ఇచ్చినది ఫర్ ఏ కంప్లీషన్. ఆయన హీఈస్ కంప్లీట్ పర్సన్. కంప్లీట్ పర్సన్ ఎవరంటే వన్ హూ సీస్ కంప్లీషన్ ఇన్ ఎవ్రీథింగ్. తనతో పాటు వేరే వాళ్ళతో. హీ ఈజ్ అ కంప్లీట్ పర్సన్. వేరే సో ఎ మ్యాన్ should become a human. That is completedness. Adi Patri sir guidance. Total wholeness. సో అలా సార్ మనకి అంటే ఒక్కసారి ఏమైందంటే మేడం, సార్ని ఒకరు అడిగినారు అనమాట, మీరెందుకు అంటే వేరే అంటే మీ దగ్గర ఉన్న స్టూడెంట్స్ అందరినీ కొట్టేది తిట్టేది ఎందుకు అని అడిగినారు. అప్పుడు సార్ సమాధానం ఏముండంటే, దిస్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఎవ్రీబడి, ఎవ్రీ పిరమిడ్ మాస్టర్ ఏముండంటే. సో అప్పుడు నేను యాక్చువల్లీ వీఆర్ ట్రావెలింగ్ ఇన్ ద కార్. నేను ముందు కూర్చొని ఇంటిని. సార్కి ఆయన అడిగిన వాడు ఐఆర్ఎస్. సార్కి నేను చెప్పినాను, సార్ ఐఎమ్ ద టిపికల్ ఎగ్జాంపుల్ అని. ఎస్ హరి ఈస్ ద టిపికల్ ఎగ్జాంపుల్. అప్పుడు సార్ ఏం చెప్పినా అంటే, ఐ సీ మై సెల్ఫ్ ఇన్ హరి. నన్ను నేను హరిలో చూసుకుంటాను. సో అందుకని హరి మేకింగ్ మిస్టేక్ ఈజ్ నాట్ అలౌడ్. ఇట్ ఈస్ మీ మేకింగ్ మిస్టేక్ అనేది. సో సార్ హీ సీస్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆల్ క్రోర్స్ ఆఫ్ పిరమిడ్ మాస్టర్స్. అది మనం తెలుసుకోవాలి. హీ ఈస్ డూయింగ్, వీఆర్ నాట్ డూయింగ్, వీఆర్ జస్ట్ పార్టిసిపేటింగ్. ఆయన అన్ని చేసి పెడతాడు, మేము భాగవహించాలి. మేము చేసేది అనేది ఏది లేదు. ఇప్పుడు ఇన్ని ర్యాలీలు, ఇన్ని పిరమిడ్ ఈజ్ ఆల్ బీయింగ్ డన్ త్రూ హిమ్. వీఆర్ జస్ట్ పార్టిసిపేటింగ్. దీన్ని ఓషో వాళ్ళు పార్టిసిపేషన్ మిస్టిక్ అంటారు. వీ నీడ్ టు పార్టిసిపేట్. ఐఎమ్ టుడే పార్టిసిపేటింగ్ ఇన్ యువర్ స్త్రీ శక్తి. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, ఐఎమ్ షేరింగ్. దిస్ హెస్ బీన్ డన్ బై పత్రి సార్, నాట్ బై మీ, నాట్ బై యూ. ఇది ఒక కంప్లీట్ పర్సన్ అనేది. సో ఏ కంప్లీట్ పర్సన్ మనలో అంటే సార్ హీ మేక్స్ us టు లీన్ అంటే టువర్డ్స్ ఇన్నర్, లోపల. టూ మచ్, నాట్ టువర్డ్స్ అవుటర్, బయట ప్రపంచానికి కాదు, ఇన్నర్. యూ షుడ్ లివ్ ఇన్నర్లీ. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు గో అవుట్ సైడ్. నేను బయట ఉండాలన్నా కూడా, బయట జీవిస్తున్నాను కానీ అంతర్ముఖిగానే జీవించాను. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అ మాస్టర్. హీ మేక్స్ us and he lived like that. He lived innerly, but he played outer. ఇది ఒక కంప్లీట్ పర్సన్. లోపల జీవిస్తూ బయట ఆటలు ఆడుతూ. ఇది మనం అందరూ చూస్తాం. హీ ప్లేస్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అ మాస్టర్. ఎందుకంటే ఫర్ హిమ్ ద హోల్ ఎర్త్ బిలాంగ్స్, నాట్ ఓన్లీ పిఎస్ఎస్ఎం. ద హోల్ ఎర్త్, మొత్తం పృథ్వీ మొత్తం బిలాంగ్స్ టు హిమ్. అది హీ యూస్ టు మేక్ అస్ ఫీల్. దానికి వెజిటేరియనిజం. He makes us feel the whole earth
belongs to us. So a complete man, sir used to make us, మమ్మల్ని సార్ లోపల కూడా బయట కూడా శ్రీమంతంగా ఉండేటట్లు చూస్తూ ఉండాలి. యూ షుడ్ బి రిచ్ ఇన్సైడ్ యాజ్ వెల్ యాజ్ అవుట్ సైడ్. అట్లా సార్ కూడా ఉండింది కూడా. ఆల్ డైమెన్షన్ రిచ్నెస్. నాట్ ఓన్లీ నేను ఇప్పుడు ఐ గో టు మై షాప్, ఐ షుడ్ బి రిచ్ ఓవర్ దేర్. నేను అక్కడ పోతాను, ఐ షుడ్ బి అక్కడ శ్రీమంతంగానే ఉండాలి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పత్రి సార్. ఈ లివ్డ్ లైక్ దట్. సో ఇది అంటే ఒక్క మాస్టర్, హీ సీస్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎవ్రీబడి. ఇది ఈ ఎప్పుడు సార్ అయితే ఇది చెప్పినారో అప్పుడు ఐ గాట్ రియల్లీ, ఆ రోజు ఐ వాజ్ డమ్ ఫౌండ్, అంటే నాకు మాటలు కూడా రావడం లేదు. ఎందుకంటే హీ సీస్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎవ్రీబడి, ఇన్ ఎవ్రీ పిరమిడ్ మాస్టర్. హీ సీస్ ఒక్క మాస్టర్ అట్లా, మాస్టర్ మాత్రమే అట్లా హీ క్యాన్ బి లైక్ దట్. లేకపోతే సో ఒక్క గురు, he never told himself as guru, but manamu we treated him as our guru. He gives only methodology, not మనం ఇట్లా చేయాలా. నో, ఎవరు ఏం చేసుకుంటారో చేసుకోండి, కానీ ఆ మెథడ్ we should never go out of the way. We should never go out of the way. ఇది అంటే గురు, హీఈస్ లైక్ అ క్యాండిల్ మేడం, హీఈస్ లైక్ అ లైట్, హీఈస్ లైక్ అ టార్చ్. అంటే ఒక టార్చ్, త్రూ దట్ లైట్ వీ కెన్ సీ ఎవ్రీథింగ్. అందుకని సార్ గేవ్ ఎ సిస్టమాటిక్ అరేంజ్మెంట్. ఏమి? స్వాధ్యాయము, సత్సంగము, సజ్జన సాంగత్యం. యు మెడిటేట్, యు రీడ్, ఎక్స్ప్లోర్, అండ్ దెన్ యు షేర్. ధ్యానం చేస్తూ, అన్వేషిస్తూ పంచుకోవాలి. ఒక గురు మాత్రమే అలా ఉండగలుగుతుంది, వేరే ఎవ్వరు. హీ గివ్స్ టోటల్ ఫ్రీడమ్. ఎందుకంటే గురు ఆల్వేస్ గివ్స్ ద గ్లిమ్సెస్ ఆఫ్ రియల్. సత్యం ఏముంది, దాని ఒక గ్లిమ్సెస్ మాత్రమే మనకిస్తారు, వేరే ఏమి ఇచ్చేది లేదు. హీ గివ్స్ ద గ్లిమ్సెస్, వీ నీడ్ టు ఎక్స్ప్లోర్. పత్రి సార్ యూస్ టు అలౌ us టు ఎక్స్ప్లోర్ ఆల్ ద బుక్స్. మనం ఏం చెప్పిన దానికి హీ యూస్ టు. He used to allow us. ఏది నేర్పించేది అనేది లేదు, మనం నేర్చుకోవాలి. హీ గివ్స్ దట్ ఫ్రీడమ్, ఆ స్వతంత్రాన్ని మనకిస్తారు సార్, మనం నేర్చుకోవాలి. ఒక గురు అంటే మనలో చాలా జాగృతాన్ని కొట్టి చూపిస్తారు. హీజ్ అవేక్నర్. ఇది చేయాలా అని చెప్పేవాడు గురు మాత్రం కాదు. హీ గివ్స్ ఆల్ ద అట్మాస్ఫియర్. మనం సార్తో ఉన్నామంటే అక్కడ అట్మాస్ఫియర్, వాతావరణం ఎట్లా ఉంటుంది అంటే మనమే జాగృత పడిపోతాం. అందుకని మన సనాతన వేదిక్ ఉపనిషత్తులో ఏమన్నారంటే ఆచార్య మృత్యుహు, ఆచార్య మృత్యుహు. గురు అంటేనే డెత్, డెత్ ఆఫ్ ఓల్డ్. పాతదంతా మనము
పాతదంతా మనమే చంపుకుంటాం. హీ మేక్స్ అస్ కొత్తది ఆరంభం. ఒక్కటి వీ నీడ్ టు ట్రస్ట్. వీ నీడ్ టు ట్రస్ట్ సార్తో మనం, బికాస్ ఐ ట్రస్టెడ్ హిమ్, హీ గేవ్ అస్ ఆల్. పాతదంతా ఏం లేదు. ఈజ్ అ డెత్, ఆచార్య మృత్యు, ఎవ్రీ డే ఈజ్ అ డెత్ ఫర్ అస్. కొత్తది మనకి ఇస్తూ పోతారు. పాత దాంట్లో మనం జీవించేది వద్దు, కొత్తది మరి కొత్తతనం. హీ కీప్స్ ఆన్, ఒక ఆపరేషన్ మాత్రం, హీ కీప్స్ ఆన్ ఆపరేటింగ్ అస్. ఆచార్య మృత్యువు, ఇది మనం ఎప్పుడు తెలలో పెట్టుకోవాలి మేడం. పత్రి సార్ అట్లా, హీఈస్ ఎ డెత్ ఫర్ అస్, డెత్ ఆఫ్ ఓల్డ్. డెత్ ఆఫ్ ఆల్ మై ఫాల్సిఫైయింగ్, అంటే మాలో ఉన్న తప్పులు, దానికంతా మరణమే. వీ హ్యావ్ ఫాల్స్ సెంటర్, మనలో ఒక తప్పు కేంద్రమే ఉంది, దట్ షుడ్ బి కిల్డ్. అండ్ పత్రి సార్ ఇస్ డెత్. త్రూ హిస్ బుక్స్, త్రూ హిస్ స్పీచ్, త్రూ హిస్ థింగ్స్, హీ కిల్స్ ద ఫాల్స్. సో ఇక్కడ గురు ఒక రోల్ ఎలా ఉంటుందంటే, మనం ఏం పిచ్చితనాలన్నీ కొట్టి పడేస్తాం. సో మనలో ఉన్న పిచ్చితనంలో డాంబికత్వం మొత్తం కొట్టి పడేయడమే ఒక గురు లక్షణం. అది పత్రి సార్తో మనం చూస్తాం. హీ నెవర్, ఎప్పుడు మమ్మల్ని వదలలేదు మేడం. కొట్టడం, తిట్టడం ఉన్నాయి. ఎందుకంటే వీ లివ్ ఇన్ ఫాల్స్ సెంటర్. మనలో ఒక తప్పు పరికల్పనమే ఉంది. పత్రి సార్ ఈజ్ లైక్ ఫైర్, ఆయన ఒక అగ్గి, బూడిద చేసి ఆ బూడిద నుంచి మళ్ళీ మనం కొత్తగా వస్తాం. ఆయన దగ్గర మనం అంటే అగ్గితో ఉన్నట్టు. హీ నెవర్ అలౌస్ అస్ టు గో ఆస్ట్రే, అటు ఇటు పోవడానికి ఛాన్సే లేదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అ గ్రేట్ మాస్టర్. ఎందుకంటే గురు ఇస్ నైదర్ ఎ టీచర్ నార్ ఎ ప్రీచర్. పత్రి సార్లో నేను చూసింది అది. హీ నెవర్ ప్రీచ్డ్ ఎనీథింగ్, హీ నెవర్ టీచ్డ్ ఎనీథింగ్. హీ మేడ్ అస్ అవేకనింగ్, జాగ్రత్త పరచడం అన్నమాట సార్. అండ్ మేజర్ థింగ్, ఒక గురు ఎట్లుంటాడంటే, హీ నెవర్ వాంట్స్ టు సెల్ హిస్ నాలెడ్జ్. ఇది మనం చూస్తుంది. ఎందుకంటే దెర్ వాజ్ నో ప్రైస్ ట్యాగ్. మెడిటేషన్ కి ఇంత అనేది లేదు. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ అ కంప్లీట్ పర్సన్. హీ హీ నెవర్ వాంట్ స్టూడెంట్స్ టు సెల్ ద నాలెడ్జ్. మనం కూడా అది చేయరాదు. ఎందుకంటే హీ గివ్స్ హిస్ బీయింగ్ అండ్ కాన్షియస్నెస్, అంటే ఆయనలో ఉన్న ప్రజ్ఞ ప్లస్ ఆయనలో ఉన్న ప్రెజెన్స్ రెండు he shares with us, and we should be there. Every time when we are with Patri sir, he shares his being and consciousness. కానీ మనం అది తీసుకోవాలంటే we should be blank. ఎందుకంటే ఆయన ప్రెజెన్సే మనలో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని వస్తుంది. గురు is a rare phenomena. Patri sir is a rare phenomena. అండ్ ఇంకోటి ఏమంటే, గురు విల్ నాట్ కన్సోల్ ఎనీబడి. ఓన్లీ షాక్స్ ఇస్తూ పోతాడు సార్. సార్ యూస్ టు గివ్ అస్ ఓన్లీ షాక్స్ through his teachings, through his presence. సో ఇది నాకు అనిపించింది.
Yes, sir. Harishankar sir, thank you, sir. Thank Yes. you so much for your knowledge sharing, sir. Yes, ma'am. Thank you, sir. Thank you so much. Yes. Sir, ఎస్ next మనకి సురేష్. హరిశంకర్ గారు హాయ్ అండి. నమస్తే సార్. నమస్తే సార్. సార్ నా పేరు వెంకట్ సార్. ఎస్ సో సార్. ఐఎమ్ డైరెక్టింగ్ పత్రిజీ డాక్యుమెంటరీ సిరీస్. ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ దాట్. సో నేనే రాసి నేనే డైరెక్ట్ చేస్తున్నాను సార్. సో గ్రేట్. మీరు ట్రైలర్ లాంటివి ఏమైనా చూసారా సార్? చూసాను. ట్రైలర్ చూసారా? వచ్చాను. ఓకే ఓకే చూసాను. సార్. మీరు హిరియూరా సార్, హొస్పేట సార్ మీరు ఉండేది? హొస్పేట్. హొస్పేట్. యా యాక్చువల్లీ మేము ఇప్పుడు చిక్బల్లాపూర్ లో ఉన్నాం సార్. సార్ మేము బళ్ళారి, హొస్పేట్ ఇంకా అటువైపు వస్తున్నాం సార్. సో కుదిరితే యా సో మిమ్మల్ని కలుస్తాను. ఎస్ సార్, డెఫినెట్లీ సార్. ఎస్ కెన్ యూ షేర్ యువర్ నెంబర్ సార్? సార్ 93 1 సెకండ్ సార్. 93 413 413 084 084 31. 31. యా యాక్చువల్లీ నేను లాస్ట్ టైం మీకు కాల్ చేసినట్టున్నాను సార్. అవును. శ్రేయన్ సార్ వాళ్ళ సిస్టర్ తో మాట్లాడడానికి మీకు కాల్ చేశాను. యా ఇప్పుడు గుర్తొచ్చింది మ్యాటర్. ఎస్ సార్. ఎస్ సార్, మేము రేపు వస్తున్నాం సార్. రేపు కలుస్తాం మిమ్మల్ని. ఎస్ సార్, డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. పవిత్ర గారు ప్లీజ్ గో హెడ్. థ్యాంక్ యూ సార్. ఎస్ నెక్స్ట్ మనకి సురేష్ సార్ హైదరాబాద్ నుంచి సిద్ధంగా ఉన్నారు. సార్ ని వెల్కమ్ చెప్పుకున్నాం మాస్టర్. సురేష్ సార్, వెల్కమ్ టు ద సెషన్ సార్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. అందరికీ నమస్తే. మరి నా పేరు సురేష్ అండి. హైదరాబాద్ వనస్థలపురంలో ఉంటాను. మరి ఇప్పుడు ఇచ్చిన మన ఈ 30 minutesలో పత్రి సార్ దగ్గర నుంచి అంటే ఏ కోణంలో ఎవరెవరు ఎలా గమనించి నేర్చుకున్నారు అనేసి ఈ టాపిక్. సో 2009లో నా ప్రయాణం మొదలైంది మా ఫ్రెండ్ రామ్మోహన్ రావు గారి ద్వారా, పులి రామ్మోహన్ రావు గారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా నడుస్తూనే ఉంటది. సో ఎక్కువ సార్ తోటి కన్వర్జేషన్ ఎక్కువ లేదు, అంటే బై మీన్స్ ఆఫ్ వర్డ్స్ లేదు. సో ఎప్పుడు కూడాను టెలిపతిలో నడిచేది. 1-2 పదాల్లో అంతా, అంటే ఏమన్నా అడగాలనుకున్నా లేకపోతే చెప్పాలనుకున్నా బ్రీఫ్గా అయిపోయేది మొత్తం. సో సార్ ఏమన్నా చెప్పాలనుకున్నా టెలిపతిలో చెప్పేవాళ్ళు. సో నాకు ఏదన్నా సందేహాలు ఉన్నా కానీ అది ఇంట్లో అయినా బయట అయినా ఎక్కడన్నా సరే ఆ మెసేజ్ ద్వారా వచ్చేసేది. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. సో నాకు ఈ ప్రాబ్లం అని ఎప్పుడు చెప్పింది లేదు. ఆ ప్రాబ్లంకు తగ్గ సొల్యూషన్ కూడా ఆటోమేటిక్గా వచ్చేసేది. సో ఏదైనా సరే. సో పత్రి సార్కి మేము ధ్యాన్ జగత్ ఆఫీస్లో ప్రతి నెల ఆఖరిలో 3 to 4 days ఏదైతే సారు బుక్ కరెక్షన్ కోసం వచ్చేవాళ్ళో ధ్యాన్ జగత్ ఆఫీస్కి, అదేలాగా స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ మెహదీపట్నం. సో ఇక్కడ మార్నింగ్ సెషన్ మాకు సార్ అలాట్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నా లెక్కలో పత్రి సారు లక్షల మందిని పర్సనల్గా కలిశారు అంటే టైం అనేది చాలా చక్కగా మెయింటైన్ చేశారు సార్. ఎవరికి ఎంత సమయం ఇవ్వాలి, మనకు సార్ యొక్క ఒక కోణం మాత్రమే తెలుసు. ఏ పిరమిడ్ మాస్టర్కైనా సరే పత్రి సార్ యొక్క ఒక కోణం మాత్రమే తెలుసు. కానీ పత్రి సార్ సామ్రాజ్యము ప్రపంచమంతా ఉంది. ఇప్పటికి కూడా ఎవరైనా మనము ఒక 30 సంవత్సరాల క్రితము ఏదైనా పిఎంసి హిందీ కానీ, పిఎంసి తెలుగు కానీ, లేకపోతే పిఎంసి వేరేది కానీ మనము వాళ్ళు చెప్పే అనుభవాలు గమనిస్తే, నన్ను సారు 30 years ముందు కలిశాను నేను. నాకు ఆ రోజు సార్ ఇది చెప్పారు, ఈ రోజుకి నేను పాటిస్తున్నాను అంటే ఇది వెలుగులోకి రాలేదు, ఇంకా ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. అంటే ఇంకా ఎన్ని పుట్టల్లో పాములు ఉన్నాయో వాళ్ళ ద్వారా ఇంకా ఏమేం మెసేజ్లు సారు ఆ సందర్భంగా ఈ ప్రపంచానికి వెలుగులోకి తీసుకురావాలి అనుకునేది కూడా సారి యొక్క ప్రణాళికలో భాగమే. కానీ
ఎవరైనా సరే నాకు అన్ని తెలుసు అంటే మాత్రం అది ఒక శుద్ధ భ్రమ మాత్రమే అవుతుంది. ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఏమి రావాలో, ఏ మాస్టర్ ద్వారా రావాలో కంప్లీట్ ప్రణాళిక ప్రకారమే అంటే ఫుల్ పిక్చర్ ప్రతిసారి తెలుసు కాబట్టి ఆ ప్రణాళిక ప్రకారంగా, ఎందుకంటే ఈ ప్రపంచంలో 40 సంవత్సరాల్లో ఇంత పెద్ద మూమెంట్ కానీ పర్సనల్ గా కలిసిన గురువు కానీ లేదు. సో అటువంటిది ఎంతో మందితో సహకారంతో సార్ ఇది సహకారం చేశారు. సో నా ద్వారా ఏంటంటే మేము ధ్యాన జగత్తులో అయిన తర్వాత ప్రతి డిసెంబర్కి 12 రోజులు 11 రోజులు ఏదైతే ధ్యాన మహాచక్రం జరుగుతుందో అక్కడ డొనేషన్ కౌంటర్లో చేసేవాళ్ళం. సో ఎవ్రీడే సార్ అక్కడికి వచ్చేవాళ్ళు, వచ్చి ఆ ధ్యాన మహాచక్రంలో ఒక మెసేజ్ ఇచ్చేవాళ్ళు మాకు. సో ఒక సంవత్సరం 2015 ఆ సంవత్సరం మొత్తము కౌంటర్ దగ్గరికి వస్తానే అటెన్షన్ అనేవాళ్ళు. ప్రతిరోజు ఆడికి వస్తారు, అటెన్షన్ అనేవాళ్ళు. సో అంటే ఆ అటెన్షన్ అనే దాంట్లో ఏదో మెసేజ్ ఉంది అని తెలుసు, కానీ అది ఏమని అర్థమయ్యేది కాదు. అటెన్షన్గా ఉండమంటున్నారు సారు, అది ఏంటి అని అర్థమయ్యేది కాదు. అది 2-3 సంవత్సరాల తర్వాత కానీ అర్థం కాలేదు మాకు. సో ఇలాగా సార్ ఒక మాట చెప్పేస్తారు, కానీ అది అర్థం కావాలంటే చాలా అంటే డీప్లోకి వెళ్ళాలి. సమయం వచ్చినప్పుడే ఆ మనిషికి అది ఇగ్నైట్ అవుతుంది. ఇంకొకసారి వచ్చినప్పుడు ఎవరు లేనప్పుడు వస్తారు, ఒక్కొక్కసారి అందరూ ఉన్నప్పుడు వస్తారు. ఆ సమయం ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటాం ఏదో ఒకటి, సడన్ గా అక్కడ ప్రత్యక్షం అవుతారు. ఏంటి విషయాలు అంటారు. సో అక్కడ ఒక రకమైన సందిగ్ధత ఉంటుంది. దాన్ని ఒక్క బ్లోగలో అంటే ఒక్క బ్లో చేస్తారు, ఒక్కటి మొత్తం వాతావరణం మొత్తం మారిపోతుంది. సో ఎవ్రీబడి అంటే జోష్లో వచ్చేసి టకటకా పనిచేస్తారు. సో ఇది అంటే ఇది సారు అది మ్యాజిక్ అనలేము, మంత్రం అనుకోలేము, కామన్ సెన్స్ అంటారు కదా సారు. ఆ కామన్ సెన్స్ తోటే ఎంతో అద్భుతంగా మరి ఇంత పెద్ద సంస్థని ఇంత అద్భుతంగా రన్ చేయిస్తున్నారు ఇప్పుడు కూడా. అంటే అది కంప్లీట్ పత్రి సార్ యొక్క చైతన్యం మీదనే ఆధారపడి ఉంటుంది. మరి ఇంకొక విషయం ఏంటంటే మనం ఎప్పుడు కానీ మన యొక్క ధర్మాన్నే పాటించమంటారు, అంటే ఫుల్ స్వేచ్ఛ ఇచ్చారు సారు. సో ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మన ధర్మాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఒకసారి మా కాలనీకి సారు వచ్చేది ఉంది. మేము చిత్తూరు జిల్లాలో ధ్యాన ప్రచారం చేస్తున్నాం, ఇంటింటికి ధ్యానం అనేసి. సో ఇక్కడ కాలనీ నుంచి ఫోన్ వచ్చింది, పత్రి సార్ రేపు వస్తున్నారు మన కాలనీకి, నువ్వు ఉండాలి అని. సో ఇప్పుడు ఎట్టా అంటే పత్రి సార్ని కలవాలా, అక్కడ ధ్యాన ప్రచారం కంటిన్యూ చేయాలా? ఏం అవసరం లేదు, అక్కడ కూర్చొని 2 నిమిషాలు ధ్యానం చేసినాం. ధ్యానం చేసినప్పుడు లోపల నుంచి ఇన్నర్ నుంచి వచ్చింది మెసేజ్, నీ పని నాకు కావాలి, నీ ఫేస్ నాకు చూపియొద్దు అన్నారు. చూడండి, కూర్చున్న 2 నిమిషాలకి. సో వెంటనే ఇక్కడ మా టీంకి ఫోన్ చేసిన, నేను రావట్లేదు, నాకు ఈ పని ముఖ్యమే అన్నా. సో ఎప్పుడైతే నెక్స్ట్ టైము ధ్యాన జగత్ ఆఫీస్కి వెళ్ళి కలుస్తామో మనము గుర్తు పెట్టుకోకపోయినా పత్రి సార్ ఇది అడతారు, ఏంటి విషయాలు అని. 2-3 సంవత్సరాలు ఇలాగే గడిపాం. అంతా బాగుంది సార్, ఎవ్రీథింగ్ ఓకే. సో పత్రి సార్తో కానీ పిరమిడ్ మాస్టర్లతో ఏం జరిగినా ఇంటికి వచ్చిన తర్వాత మా ఆవిడతో మేము మాట్లాడుకునే వాళ్ళం, సజ్జన సాంగత్యం చేసేవాళ్ళం, ఈ రోజు ఇది జరిగింది, ఇది ఇలాగా అనేసి. ఎందుకంటే వాళ్ళు బయట రారు కాబట్టి, ఎవరైతే ఇంటరాక్ట్ అవుతారో, ఎందుకంటే ఆ జ్ఞానం ఇంటికి కూడా అవసరం, ఇంట్లో ఉండదు బయటికి కూడా అవసరం. ఈ బోత్ 2 ways ఉండాలి, ప్రతి అంటే బ్యాలెన్స్డ్ గా ఉండాలి. సో అక్కడ ఏం విషయాలు జరుగుతాయి అది ఇంటికి చెప్తాము, వాళ్ళు చెప్తారు. సో మా మేడం చెప్పింది, మీరు అంతా ఓకే అంటే నడవదు, అది కొంతకాలం నడుస్తుంది అంతా ఓకే అనేది. మీరు ఏం వర్క్ చేస్తున్నారో, మీ ప్రణాళిక ఏముందో ఇది చెప్తే దాన్ని ఏదైనా సరి చేసేది ఉన్నా ఇంకేమన్నా చెప్తారు, కానీ జీవితాంతము చిలక పలుకుల్లాగా అంతా ఓకే అంటే అది ఏంటి సంగతి, అంటే ప్రోగ్రెస్సే లేదా అని చెప్పింది. సో కరెక్ట్గా నెక్స్ట్ మంత్ వెళ్ళినప్పుడు సార్ ఇదే అడిగారు, ఏం సంగతి అని. సో అందరూ మరి అంతా ఓకే అన్నారు. సో అప్పుడు మరి కొంచెం మార్చుకొని చెప్పడం జరిగింది, సార్ లాస్ట్ మంత్ ఇది చేశాము, ఇప్పుడు ప్రణాళిక ఇది, నెక్స్ట్ మంత్ ఇది చేస్తాము. ఓ వెరీ గుడ్ అన్నారు. సో మనం ఎప్పటికప్పుడు సారు ఒకటే ప్రశ్న వేస్తారు, కానీ ఎందుకు వేస్తారు అనేది అర్థం చేసుకోవాలి. సో ఇది అంటే ఎప్పటికప్పుడు మనము క్వశ్చన్ వేసుకొని మన గ్రోత్ని ఇలా ఇంప్రూవ్ చేసుకుంటూ పోవాలి. సో కొన్ని విషయాలు ఏంటంటే మనకు వేరే వాళ్ళ ద్వారా చెప్పిస్తారు, అంటే డైరెక్ట్ మనకు కాదు. ఒక్కొక్కసారి మనకు అది హర్ట్ కూడా అవుతుంది, కానీ హర్ట్ అవ్వడం వల్ల మనం కానీ దూరం వెళ్ళామనుకోండి, మనం దూరం అయినట్టు అర్థం. ఎందుకంటే ఏ రకంగా అయినా సరే ఒక 100 మంది ఉన్నారు,
అక్కడ టెస్టింగ్ అవుతుంది, మనల్ని అవమానపరచడం ఎవరి చేతనైనా సరే. సో ఈ అవమానాలకి నువ్వు సత్యాన్ని పట్టుకొని ఉంటావా, లేకపోతే సత్యాన్ని వదిలేస్తావా అని టెస్టింగ్. సో మనకు ఆ సందర్భంలో వదిలేయాలనిపిస్తుంది, కానీ ఎప్పుడైతే ఆరా నుంచి బయటకు వస్తామో సో మనకు అర్థమవుతుంది మనం సత్యంతో ఉండడానికి వచ్చిన వాళ్ళం, సత్యంలో ఏం జరిగినా దాన్ని ఖచ్చితంగా పట్టుకొని ఉండడానికి వచ్చిన వాళ్ళం. కాబట్టి ఏమి జరిగినా నేను శ్వాసను వదలను, శాకాహారాన్ని వదలను అని కానీ ఉన్నప్పుడు వెంటనే నెక్స్ట్ మీటింగ్ లో ఎవరైతే అలాగ ప్రవర్తించాలో వాళ్ళల్లో మార్పు వచ్చి మిమ్మల్ని దగ్గరికి తీసుకుంటారు. ఇది నేను గమనించిన. ఎందుకంటే ఎవరికి పర్సనల్ గా ఏమి లేదు గ్రీవెన్సెస్, ఒకవేళ ఉన్నాయంటే అది వాళ్ళ పర్సనల్, ఇంకా ఎదగలేదని అర్థం. కానీ వాళ్ళేదో అన్నారని మనము మన ట్రాక్ ని కానీ వదులుకున్నామంటే ఇప్పుడు భూమి మీద జరుగుతున్న ఈ యొక్క సువర్ణ అవకాశం, ఎందుకంటే భూమి ఒక అసెన్షన్ లో ఉంది. ఇటువంటి సందర్భము ఇంతమంది మాస్టర్స్ అంటే ఎదిగిన మాస్టర్స్ తో మళ్ళీ మన కలవడం అనేది ఇంకా నెక్స్ట్ టైం అవుతుందో తెలియదు. సో ఇంతమంది ఎన్లైటెన్ మాస్టర్స్ ఉన్నారు భూమి మీద, ఇంతవరకు ఎప్పుడు జరగలేదు, ఇంతమంది ఉండేది. మరి ఇంతమంది ఉన్నప్పుడు సంఘర్షణ ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లోకం నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ లోకంలో ఏం జరిగిందో అది ఇక్కడ మేనిఫెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇది ప్రాక్టికల్ కాబట్టి, ఎందుకంటే అక్కడ చేయలేరు, ఇక్కడ ప్రాక్టికల్ కాబట్టి వాళ్ళ లోకంలో ఏముంది వాళ్ళు ప్రయత్నిస్తారు. దేర్ ఇస్ నో, మనకు హార్మోనీ ఉండాలి, అది ఒపీనియన్స్ డిఫరెంట్ ఉండొచ్చు. ఫైనల్ ప్రోడక్ట్ ఏంటంటే భూమి మీద ఒక్క మనిషి కూడా ఒక చేపను నీటి నుంచి తీయకూడదు. ఇది మన ఫైనల్ గోల్. ఒక కోడిని మనిషి హింస చేయకూడదు. ఏ లోకం నుంచి వచ్చినా నేర్పించాల్సింది ఇది. ఒక మేక జీవితంలో నీకేం ప్రమేయం లేదు, నువ్వు గడ్డి వేస్తావా వేయవా సంబంధం లేదు, కానీ ఆ మేక హ్యాపీగా ఉండాలి, దాన్ని హింస పెట్టకూడదు. గుర్రం ఉంది, గుర్రం రేసు కోసం లేదు, రేసు కోసము నీ యొక్క సంతోషం కోసము ఆ రెండు కోళ్ళని ఫైటింగ్ చేయడానికి అదేం పదార్థం కాదు, దానికి జీవించాలని ఉంది, అది కూడా బతకాలని ఉంటది. మన అన్నదమ్ములకు ఫైటింగ్ పెడితే మనకి ఎలా ఉంటది? ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరికి ఫైటింగ్ పెట్టి మజా చూస్తే అది మానవత్వమా? సో జంతువులకు అదే అనిపిస్తుంది. ఇది నేర్పించడానికే వివిధ లోకాల నుంచి భూమి మీదకి మనం వచ్చాం. సో పత్రి సార్ ఏ పిరమిడ్ మాస్టర్ని కూడా ఇంతవరకు కింద చేసింది లేదు. ఐ నో ఆల్ ద పిరమిడ్ మాస్టర్స్ అంటారు. ఏ పిరమిడ్ మాస్టర్ ఇంకో పిరమిడ్ మాస్టర్ కంప్లైంట్ చేసినా అది వినరు, రూమ్ నుంచి బయట తరిమేస్తారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చింది ప్రయోగశాల, ప్రయోగశాలలో మన ఫైనల్ ప్రోడక్ట్ మనం కంప్లీట్ గా మేనిఫెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉంచే జ్ఞానమే విశ్వానికి మళ్ళీ వెళ్తుంది. సో ఈ ప్రణాళికలో ఎన్ని పిరమిడ్లు వస్తున్నాయంటే లెక్కే లేదు అసలు. సో ప్రతి ఒక్కటి మనం పత్రిసారి నేర్చుకున్నాము, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాం. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి పిరమిడ్ మాస్టర్ కానీ బయట వాళ్ళు కానీ నేర్చుకోవాలి అని అనుకుంటే ప్రతి క్షణము నేర్చుకుంటూనే ఉన్నాము ఇప్పటికి కూడా. సో మరి ఒకానొక సన్నివేశంలో మరి నేను ఒక 16 సంవత్సరాలు జాబ్ చేసి పర్సనల్ దాని మీద జాబ్ వదిలేసి మరి రావడం జరిగింది. తర్వాత ఈ ధ్యాన ప్రచారం చేసుకుంటూ వచ్చిన. సో హ్యాపీగా జరుగుతుంది, అసలు ఏం ప్రాబ్లం లేదు, అసలు డబ్బుల సమస్య లేనే లేదు. కానీ హౌ టు ప్రూవ్ దట్? భూమి మొత్తము డబ్బులు సమయం మీద పరిగెత్తుంది, కానీ మనం ఏం చేయాలి అంటే డబ్బులు ఎంత అవసరం అంతే కావాలి, సమయం మన చేతిలో ఉంది, ఈ రెండు ప్రూవ్ చేయాలి. సమయం అనేది నా ఆధీనంలో ఉంది, నేను ఎవరి ఆధీనంలో లేను. సమయం అనేది ఎప్పుడైతే మన ఆధీనంలో ఉంటుందో మనకు స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వేచ్ఛలో మనం ఏం చేయాలనుకుంటే అదే చేస్తాం. దీనికి ఆపోజిట్ మైండ్ మనకు ఇల్యూషన్లో తీసుకెళ్తుంది. అది తనకు తగిన విధంగా మనల్ని మోల్డ్ చేసేదానికి ప్రయత్నిస్తుంది. అది తన యొక్క సహజ స్వభావం. కానీ సోల్ ఏమనుకుంటుంది? స్వేచ్ఛ ఇచ్చి స్వేచ్ఛలేనే క్రమశిక్షణ, సెల్ఫ్ రియలైజేషన్ తోటి క్రమశిక్షణ తీసుకురావడానికి మనకు చాయిస్ ఇస్తుంది. ఆ చాయిస్ తోటి ప్రతి ఒక్క ఆత్మ ఇలాగా వచ్చి హ్యాపీగా ఉంటది. సో ఇది అంటే పత్రి సార్ ప్రాక్టికల్ గా నిరూపించారు. భూమి మీద స్వేచ్ఛ ఇచ్చి ఎదగడము అంటే నిర్బంధించి ఎదగడం కాదు. స్వేచ్ఛ ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి ఆయన స్వేచ్ఛ ఇచ్చారు. స్వేచ్ఛ ఇచ్చి ఎదగతారు. ఎలా చూడు, ఈరోజు చూడండి, మన సొసైటీలో ఉన్నంత విభిన్నమైన క్యారెక్టర్స్ ఏ సొసైటీలో లేదు. అయినా అందరూ కలిసి ధ్యాన మహాయజ్ఞం చేస్తారు, అందరూ కలిసి యాత్రలకు వెళ్తారు, అందరూ కలిసి పర్సనల్ పనులు కూడా చేసుకుంటారు. కానీ ఎక్కడ కూడాను ఒక్క ప్రోగ్రాం కూడా ప్రకృతి వల్ల కానీ ఎవరి వల్ల కానీ ఆగింది అంటే డబ్బుల వల్ల కానీ ఇంకా ఏదన్నా కానీ ఆగిన దాఖలాలు లేవు. 1979 నుంచి ఇప్పటి వరకు కూడా. ఎందుకు అంటే
ఉండొచ్చు విభేదాలు, విభిన్నాలు ఉండొచ్చు, ఒకరు తప్పుకోవచ్చు, ఒకరు జాయిన్ అవ్వచ్చు, కానీ ప్రోగ్రామ్ మాత్రం సూపర్ సక్సెస్ అవుతుంది. ఇక మీదట కూడా ఇదే జరుగుతుంది. ఎందుకంటే ఆ కాన్షియస్నెస్ అనేది ఫైనల్ మూమెంట్ ఏంటంటే ఆ ఫైనల్ ప్రోడక్ట్ అనేది అద్భుతంగా రావాలి. ప్రతి ఒక్కరి ఉద్దేశం ఇదే కాబట్టి, గోల్ కూడా ఇదే కాబట్టి, ఇది ఖచ్చితంగా మనము త్వరలోనే ఈ భూమిని అహింసా జగత్గా చేసి తీరుతాం. ఎందుకంటే ఆ విజన్ వచ్చిన వెంటనే మనకు అర్థమైపోతుంది. మనం ఓన్లీ మన పని చేసుకుంటూ ఎవరి విషయాల్లో తలదూర్చకుండా, ఎందుకంటే 18 ఆదర్శ సూత్రాల్లో 16th పాయింట్ మన ఏదైతే గృహస్థు జీవితం ఉందో దాన్ని హ్యాపీగా జీవించాలి. ఇంత ఉంది అంత ఉంది కాదు. 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలతో కూడా ఆనందంగా జీవించగలవు. మన మైండ్ అనేది ఒక ఎక్స్పాన్షన్ లో ఉంటది, ఎంతో ఆశిస్తుంది, కానీ సోల్ అనేది కంటెంట్ లో ఉంటది. ఎంత ఉంటే దాంతో ఈ రోజు హ్యాపీగా ఉండు. 5 రూపాయలకి హరే రామ హరే కృష్ణ వాళ్ళు హైదరాబాద్ మొత్తంలో 5 రూపీస్కి కృష్ణ ప్రసాదం ఇస్తారు. హరే రామ హరే కృష్ణ వాళ్ళు దానికి మించిన ఫుడ్ లేదు. దాంట్లో వాటర్ ప్యాకెట్ కూడా ఇస్తారు. అంటే కృష్ణ చైతన్యం అనేది ఆహారము ద్వారా ప్రపంచమంతా వ్యాప్తి చెందుతుంది. డోనర్స్ ఉన్నారు, దేశాల నుంచి విదేశాల నుంచి అన్ని ఇస్తాయి. కానీ నీ ఆహారం కోసం నువ్వు కోడిని, మేకని, ఆ మూగ జీవాల్ని చంపాల్సిన అవసరమే లేదు. 5 రూపీస్ యూ కెన్ హ్యావ్ ఫుల్ మీల్స్. అది కూడా ప్రసాదం లెక్క ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పూజలు చేసి ఒక నిష్టగా ప్రజలకి అన్నదానం పెడుతున్నారు, మన ఏ పని లేకుండా. అదేలాగా ఎన్నో సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు పిరమిడ్ మాస్టర్లు ఎన్నో ఆశ్రమాలు నెలకొల్పారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ సొసైటీ ద్వారా అనేక ఆధ్యాత్మిక సంస్థల ద్వారా అన్నము కోసము ఎవ్వరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ప్రకృతి మాత ఇచ్చే సహజమైన అది ఒకటి కాబట్టి అది అందరికి అందబడుతుంది. మన ధర్మాన్ని మనం పాటించినప్పుడు, మనం చేయాల్సిన పని సరిగ్గా చేసినప్పుడు ప్రకృతి మాత మనకు అన్ని అందిస్తుంది అనేదానికి, ఈ సత్యలోకంలోకి మనం ప్రవేశించాము అనేదానికి ఇది ఒక నిర్ధారణ మాత్రమే. ఇంకా ప్రతిసారి ఎన్నోసార్లు చూసాము. అసలు ఆ ఆప్యాయతను మనం అసలు తలుచుకోలేము. అంత చక్కగా ఆ కిచెన్ లోకి వెళ్ళి అన్ని వండి, అన్ని అంటే కొసరి అంతమంది వచ్చినా సరే అందరికి వడ్డించి, చివర్లో ఆఖరిలో అది 2వనండి 3వనండి ధ్యాన మహాచక్రం కూడా కానివ్వండి, ఎన్ని లక్షల మంది రానియండి, చివర్లో ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా అలా పెట్టుకొని అసలు ఎంత అద్భుతంగా ఆస్వాదిస్తూ తింటారంటే, అంటే తినే ఆ కళ, అంటే ప్రసాదాన్ని తీసుకునే ఆ కళను కూడా నేర్పించి వెళ్ళారు సారు. ప్లేట్ ఎలా కడగాలి అనేది ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి అర్థమవుతుంది. అక్కడ ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు నీ ప్లేట్ క్లీన్ గా ఉండాలి అని, నీ ఎలా తినాలి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు మనం చెప్పించుకుంటున్నామంటే ఇంకా మనం ఎదగాలి అని అర్థం. మనం చెప్తున్నామంటే అది కూడా పొరపాటే. మనం చెప్పకూడదు, అలానే చెప్పించుకోకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి జ్ఞానం ఉంది. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు లేదా ఒక్కరోజైనా సరే ధ్యానం చేస్తే, స్వాధ్యాయం చేస్తే, సజ్జన సాంగత్యం చేస్తే మనలోని ఎవల్యూషన్ ఆటోమేటిక్గా పెరగాలి. సో ఈ 3 చేసినప్పుడు మన అనుకుంటాం కాబట్టి అది మనమే చెయ్యాలి. మన ప్లేట్లు మనమే శుభ్రం చేసుకోవాలి, మన వాతావరణాన్ని మనమే క్రియేట్ చేసుకోవాలి. సో ఎన్నో ఆశ్రమాలు ఇప్పుడు హెవెన్ ఆన్ ఎర్త్ అనే కాన్సెప్ట్ తోటి అక్కడ అన్ని ధ్యానము, శాకాహారము, ధ్యాన ప్రచారము ఇవే జరుగుతున్నాయి. సో అవన్నీ ఐలాండ్స్ లాగా తయారవుతున్నాయి భూమి మీద రకరకాలుగా. ఒక పిఎస్ఎస్ఎం గురించి నేను చెప్పట్లేదు, పాలేకర్ గారు ఉన్నారు, గో సంస్థ ఉంది. వాళ్ళు ఎంతో అద్భుతంగా భూమాతని రక్షించే విధంగా వాళ్ళ పంటలు కానీ అన్ని ఆహారము, సరైన ఆహారము, అన్ని రకాలుగా. అదేలాగా భక్తి మార్గంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా ధ్యానానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు భక్తి అని మూఢ విశ్వాసంతో ఉండేవాళ్ళు ఇప్పుడు ధ్యానం ఒక విశిష్టత తెలుసుకొని దాంట్లో ధ్యానాన్ని యాడ్ చేస్తున్నారు. సో సార్ ఎప్పుడైతే చెప్పారో ఎంబీబీఎస్ అనే దానికి నిర్వచనం చెప్పారో, ఆల్ పిరమిడ్ మాస్టర్స్ ఆర్ డాక్టర్స్ అన్నారు. ఇంకేం చెప్పాలి? అంటే ఎప్పుడైతే మనం సరైన ఆహారం తీసుకొని ఆలోచనలు సరిగ్గా అవుతాయో యు ఆర్ డాక్టర్. సో ఈ డాక్టర్లు అవసరము భూమి మీద. డిగ్రీలు ఉన్నా లేకపోయినా మనం నిరూపించాం కాబట్టి నో హాస్పిటల్ నో డాక్టర్, వీఆర్ రిక్వైర్డ్. చూడండి, అంటే ఒక పిరమిడ్ మాస్టర్ అంటే ఒక కోణంలో చూడకూడదు, అనేక కోణాల్లో ఉంటాయి. ఒక కోణంలో కూడా అసలు జడ్జిమెంట్ చేయకూడదు, ఎందుకంటే అనేక కోణాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతిసారి ఒక కోణము ఒక పిరమిడ్ మాస్టర్ చూస్తాడు, ఒక ఊర్లో వాళ్ళు ఒక కోణమే చూపిస్తాడు. ఎందుకంటే అన్ని కోణాలు చూసుకునే స్థితి కానీ దాన్ని ఎస్టిమేషన్ వేసే స్థితి కానీ మన మేధస్సుకు లేదు. గురువులు అనంతమైన వాళ్ళు. సో ఎంత అర్థమవుతుందో అంతవరకే అర్థం చేసుకోవాలి.
దాన్నే మనం పాటిస్తే ఆటోమేటిక్ గా ఆ ఆరాలోకి వెళ్ళిపోయినప్పుడు, ఆ చైతన్యం వెళ్ళినప్పుడు లైఫ్ అంతా హ్యాపీగా అయిపోతుంది. సో ఎండ్ ఆఫ్ ద డే హ్యాపీనెస్ ఉండాలి మనకి. ఏ చిరాకులు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉండేది మనకు నేర్పించారు. మేడం టైం అయింది అనుకుంటా. సో పత్రి సార్ దగ్గర నుంచి ఎన్నో ఉన్నాయి. సో అట్లీస్ట్ మనము కొన్ని విషయాలు, ఎందుకంటే ఇప్పుడు విస్తారంగా పత్రి సార్తో ఉన్నవాళ్ళు అనేక రకమైన జ్ఞానాలు, అనేక రకమైనవి ఇస్తున్నారు. సో దాన్ని మనం ప్రాక్టీస్ చేసుకుంటూ సగం సమయాన్ని మన కుటుంబానికి, సగం సమయాన్ని మన ఆధ్యాత్మికకి బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే, సో సూన్ వి విల్ సీ హెవెన్ ఆన్ ఎర్త్ ఆర్ ప్యారడైజ్ ఆన్ ఎర్త్. దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్, దెర్ ఇస్ నో డౌట్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చారు. మరి ఇంకా టైం 7:30 వరకు మనకి టైం ఉంది సార్. టైం ఉందండి అంటే ఆ, ఫాస్ట్ గా చెప్పి 7:30 వరకు ఉంది సార్. ఓకే, నాకు వాచ్ లేదు, మీరే ఒక 1 minute ముందు చెప్పండి. సో ఓకే సార్. డిఫరెంట్ కాన్సెప్ట్స్ చెప్తారు సార్ ఎప్పుడు కూర్చున్నా సరే. సో కొన్నిసార్లు మాట్లాడాల్సిన అవసరం ఉన్నప్పుడే మాట్లాడతారు. కొన్నిసార్లు అయితే అసలు ఫ్లో ఒకసారి స్టార్ట్ అయితే ఆగనే ఆగదు. కాన్సెప్ట్ అయిపోయేంత వరకు అంటే అలా వస్తూనే ఉంటది సార్ దగ్గర నుంచి ఆ ఫ్లో. అలాగా ఒక్కొక్కసారి మౌనంలో ఉన్నారనుకోండి, ఎవరు సాహసం చేయరు సార్ దగ్గర వెళ్ళి సార్ను మాట్లాడిద్దామని, ఎందుకంటే తెలుసు ఏమవుతుందో. సారు తన యొక్క స్పేస్ ని ఎంతో అద్భుతంగా మెయింటైన్ చేశారు. మనకైనా మొహమాటం ఉందే గానీ సార్కి మొహమాటం లేనే లేదు, ఖచ్చితంగా ఉంటారు. సో అది మనం నేర్చుకోవాలి. ఎవరిని ఇంప్రెస్ చేయడం కోసము మనం సత్యం నుంచి దూరంగా వెళ్ళి మాట్లాడకూడదు. వాళ్ళ ఫ్రెండ్ అయినా సరే, ఇంట్లో వాళ్ళైనా సరే, బయట వాళ్ళైనా సరే, సత్యాన్ని కాంప్రమైజ్ చేయడానికి మనల్ని మాటలు వాడకూడదు. ఏమి తెలియకపోతే మౌనంగా ఉందాం, కానీ సత్యాన్ని బయటికి వెళ్ళి అసత్యాన్ని మనము అసలు దాన్ని ఏ విధంగా కూడా సపోర్ట్ చేయకూడదు. ఇది నేను నేర్చుకున్నా. ఒకసారి అమెరికా వెళ్ళొచ్చారు సారు. వెళ్ళొచ్చిన తర్వాత కలిసాం. మామూలుగా కలిసినప్పుడు సారు ఇలాగ అందరికీ చెప్పినట్టే చెప్పారు. మీకు 2 లక్షలు వస్తున్నా సరే అమెరికాలో, అక్కడ మీరు మాంసం తినాల్సి వస్తే, అంటే హింసతో కూడుకున్న జీవనం ఉండాల్సి వస్తే, నిరభ్యంతరంగా మీరు అది వదిలేసి వచ్చేయండి. అంటే 2 lakh rupees ఈజ్ నథింగ్, ఎందుకంటే అక్కడ హింస ఉంది. మీరు కంపేర్ చేసుకుంటే గాని హింస లేనటువంటి సామాన్య జీవితము ఎన్నో రెట్లు గొప్పది కోటీశ్వరుల కన్నా. మీకు అవకాశం ఉండి మీకు శాకాహారం ఉండగలిగితే మీరు ఎక్కడున్నా ప్రాబ్లం లేదు, ఎంత శాలరీ ఉన్నా సంబంధం లేదు. కానీ మీ జీవితంలో హింస వస్తే మాత్రము తక్షణమే ఆ ప్లేస్ ని ఖాళీ చేయండి. ఎందుకంటే భూమి మీదకి మనం వచ్చింది సత్యాన్ని ఎంకరేజ్ చేయడానికి కోసమే గాని అసత్యం వైపు వెళ్ళడానికి కాదు. ఎందుకంటే ఆఖరి చూపు మంది అన్నారు సార్ పిరమిడ్ మాస్టర్లు ఈ యొక్క గ్రహంలో, అంటే భూమాత అనే ఈ గృహంలో, దిస్ ఈస్ అవర్ లాస్ట్ ఇన్కార్నేషన్. మనం ఇంక మీదట ఈ భూమి మీదకి రాము, ఇది మన ఆఖరి జన్మ. మరి ఆఖరి జన్మ అంటే ఎంత నేర్చుకోవాలి, ఎంత వీలైతే అంత నేర్చుకోవాలి. ఎవరితో ఎలా ఉండాలో మొత్తం నేర్చుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ రాము, మనం వేరే లోకాలకి వెళ్తాము, వేరే ఇన్కార్నేషన్స్ ఉంటాయి. కానీ భూమి మీద నేర్చుకున్నంత ఇంకెక్కడా ఉండదు ప్రోగ్రెస్. సో దీన్ని మనము ఆఖరి సెకండ్ వరకు యూటిలైజ్ చేసుకుంటూనే ఆ కాన్షియస్నెస్ లోనే ఉంటూ అవేర్నెస్ లో ఎంతో అద్భుతంగా నేర్చుకోవాలి. మరి ఈ సందర్భంగా మరి పత్రిజీ ఫిల్మ్స్ అన్నారు. సో అది చూడడం జరిగింది. మరి చూసుకోండి, అన్ని రకాలుగా అంత ఏమి చేస్తున్నా సరే అక్కడ పత్రిజీయే కనిపిస్తారు. మీకు గుర్తుపెట్టుకోండి, ఎన్ని జూములు వచ్చినా, మీకు ఎన్ని రకాలుగా ఎవరు చెప్పినా మూలం ఏంటి అంటే ఒక చెట్టుకి మదర్ రూట్ అని ఉంటది, అది డీప్ గ్రౌండ్కి వెళ్ళిపోతుంది, ఏది అసలు కనిపించదు. మిగతా రూట్స్ అన్ని ప్యారలల్ గా వెళ్తాయి, కానీ మదర్ రూట్ ఎప్పుడు డీప్ ఇన్సైడ్ ద ఎర్త్ కి వెళ్తుంది. ఆ డీప్ రూటే పత్రిసారు. సో చెట్టు మొత్తము కాయలు పండ్లు అన్ని నిలబడ్డాయి అంటే కనిపించిన ఆ యొక్క డీప్ రూట్. సో ఎవరు ఏ ప్రోగ్రామ్ పెట్టుకొనియండి, మనం అనుకోవాలి ఏమంటే అన్ని సక్సెస్ కావాలి. ఎందుకు? డీప్ ఆ మదర్ రూట్ బాగుంటేనే చెట్టు బాగుంటది. చెట్టు అంటే ఇక్కడ భూమి యొక్క భవిష్యత్తు. భూమి భవిష్యత్తు అంటే 4 kingdoms, అంటే మినరల్ కింగ్డమ్ అనుకోండి, ఇంకా ఆ వృక్ష సామ్రాజ్యం అనుకోండి, యానిమల్ ఏదైనా సరే బాగుండాలంటే భూమాత హ్యాపీగా ఉండాలి. చాలు, భూమాత భరించింది చాలు, ఇక మీదట భరించాల్సిన అవసరం లేదు. వీఆర్ హియర్ టు సపోర్ట్.
ఇంకా ఏ అనిమల్ కూడా బాధపడకూడదు. అప్పుడు మాత్రమే మనిషి సంతోషంగా ఉండగలడు. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. సో పత్రి సార్ ఎన్నో కాన్సెప్ట్లలో ఎంతో అద్భుతంగా చెప్తారు. మరి 2012 నుంచి మనకు కడతాల్లోనే ధ్యాన మహాచక్రాలు జరిగేవి ప్రతి ఇయర్. కొన్ని 2016 ఆ ప్రాంతంలో అయితే 14 డేస్ కూడా వెళ్ళింది. తర్వాత నార్మల్ మనకు 11 డేసే మామూలుగా ఉండేది. సో నాకు ఇంపార్టెంట్ పత్రి సార్ నుంచి ఏమి కావాలి అనుకునేటప్పుడు, ఎందుకంటే కౌంటర్లో ఉండాల్సి వస్తుంది కాబట్టి 8-8:30కి అంతా కౌంటర్కి మార్నింగ్ రావాలి కాబట్టి ఇంపార్టెంట్ గా నేను మిస్ కానిది ఏంటంటే 2012 నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు పత్రి సార్ ఏ మెసేజ్ ఇస్తారు ఆఫ్టర్ మెడిటేషన్, ఆ 5 to 8 మెడిటేషన్ లో, మార్నింగ్ మెడిటేషన్ లో, అఖండ ధ్యానంలో పత్రి సార్ ఏ మెసేజ్ ఇస్తారు చక్కగా వెళ్ళి మొత్తము అవగాహన చేసుకొని తర్వాత కౌంటర్కి వచ్చిన తర్వాత ఒక చిన్న నోట్ బుక్ ఉంటుంది, లేకపోతే పేపర్ ఉంటుంది, పెన్ను, ఏం చెప్పారో మధ్యాహ్నం బ్రేకులైనా లేకపోతే సాయంత్రం బ్రేకులైనా మొత్తం రాసుకునేవాడిని, కాన్సెప్ట్ బై కాన్సెప్ట్. సో అది ఎంత ఉపయోగపడుతుందంటే, ఎందుకంటే ప్రతి సంవత్సరం 11 రోజులు గుర్తుపెట్టుకోండి, అంటే ఎంత అయింది మనకు? సార్ చెప్పేది ఒక హాఫ్ అన్ అవరే అనుకోవచ్చు, లేకపోతే 20 minutes అనుకోవచ్చు, కానీ అది చాలా డీప్ నుంచి వచ్చిన సత్యం. అది 2017లో చెప్పారు. నేను 20 సంవత్సరాల క్రితము ఏదైతే ఈ ప్రపంచంలో చెప్పాలనుకున్నానో అది ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది అన్నారు. అంటే 20 years వెయిట్ చేశారు. ఈ సత్యము ఎందుకు అర్థం కాదు జనాలకు కాబట్టి సార్ దగ్గర ఉన్నింది, కానీ చెప్పలేకపోయారు. ఎందుకు? వీఆర్ నాట్ రెడీ. మనం 20 సంవత్సరాలు ధ్యానం చేసినా జ్ఞానం వైపు రాలేదు. ధ్యానం చేసుకుంటున్నాం గంటలు, కానీ బుక్కులు చదవము. ఎవరైనా ఫోర్స్ చేస్తే బుక్కులు చదువుతాం, ఒక 2 పేజీలు చదువుతాము, నిద్ర వచ్చేస్తుంది. లేకపోతే ఇంకొక 2 పేజీలు బలవంతంగా చదువుతాము, లేకపోతే ఎవరైనా చూస్తారేమో, క్వశ్చన్లు అడతారేమో అని చదువుతాం. కాదు, విత్ ఇంట్రెస్ట్. అందులో ఏముంది, ఇంకా ఏం తెలుసుకోవాలి, ఎందుకు 1,00,000 బుక్కులు పత్రి సార్ చదివారు, 1,00,000 బుక్కులు చదివి ఏమొచ్చింది? సో మనం అట్లీస్ట్ ఒక బుక్ కంప్లీట్ చేయలేమా, 2 బుక్కులు చేయలేమా, ఆ జ్ఞానాన్ని మనం చెప్పలేమా అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ చెప్పగలరు. వాళ్ళ స్వయ అనుభవంతో మహానుభావుల అనుభవాలు కూడా చెప్పగలగాలి మనం. ఎందుకంటే మళ్ళీ అవకాశం లేదని ఇంతకుముందే అనుకున్నాం. ప్రతిసారి ఎన్నోసార్లు చెప్పారు, మళ్ళీ మీరు రారు నాయనా, బ్యాలెన్స్ ఉంటే రావాల్సి వస్తుంది. మీలో ఉన్న జ్ఞానం మీరు చెప్పకపోతే మళ్ళీ చెప్పడానికే పుట్టాలి. ఎందుకు ఆ ఛాన్స్ ఎందుకు ఇస్తారు? సో ధ్యానం చేసే ప్రతి ఒక్కరూ బుక్కులు చదవాలి. మీరు ఏ ఆధ్యాత్మిక గురువు బుక్ చదివినా పత్రిసారికి అసలు సంబంధమే లేదు. బుక్కులు చదవండి అంటారు. మీరు ఏ బుక్ అయినా చదవండి, స్వామి రామా చదవండి, యోగానంద పరమహంస చదవండి, బ్లావెట్స్కి చదవండి, ఏదైనా చదవండి, బట్ చదవండి. ఎప్పుడైతే చదువుతారో ధ్యానానికి అంటే శక్తికి జ్ఞానం యాడ్ అవుతుంది. ఎప్పుడైతే శక్తికి జ్ఞానం అదైందో అప్పుడు సృష్టి వస్తుంది, అంతవరకు ముక్తి లేదు. సో ఇది సార్ అంటే ఆ నోట్స్ అంతా రాసుకోవడం వలన ధ్యాన ప్రచారం అయినప్పుడు ఇవి నాకు చాలా ఉపయోగపడినాయి. ఎందుకంటే వచ్చే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి మన లోపల ఉండే ఆన్సర్స్ కి సరిగ్గా మ్యాచ్ అవుతున్నాయి. అంటే మనం ఎప్పుడైతే జ్ఞానం తీసుకుంటామో ఆన్సర్ చేయడానికి కూడా మనకి ఆ జ్ఞానం నుంచి వస్తుంది. సో ఏమీ తెలియదు అనుకోండి, ఏమీ ప్రాబ్లం లేదు, మౌనంగా ఉండండి, మీరు ఏం చేయక్కర్లేదు. అక్కడ మీ పక్కన ఉన్నోడు పుచ్చుకుంటాడు, మీరు గమ్మునుంటే. ఎందుకంటే ఆన్సర్ అనేది ఒకరి నుంచి వస్తుందని కాదు, మళ్ళీ అది అసత్యం అవుతుంది. మీ గ్రూపులో ఎవరి దగ్గర నుంచి అన్నా సత్యం రావచ్చు. నేనే పోటుగానే ఇక్కడ లేదు. ఆన్సర్ క్వశ్చన్ వచ్చిందంటే ఆన్సరు మీ 10 మందిలో ఎవడో ఒకటి తెలిసి ఉంటుంది. సో వాళ్ళు చెప్తారు, అప్పుడు మనం గమనించాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. ఇవి ఒకరు గొప్ప ఒకరు తక్కువ అనే పిరమిడ్ సొసైటీలో అసలు లేనే లేదు. అందరూ సమానమే. ఈవెన్ అవుట్ ఆఫ్ పిఎస్ఎస్ఎం కూడా, భూమి మీద బయట వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళను కూడా ఒకే రకంగా గౌరవించే స్థితి పిరమిడ్ మాస్టర్లకు ఇవ్వడం జరిగింది. ఇది మనం పత్రిసార్ దగ్గర నుంచి ప్రత్యక్షంగా నేర్చుకున్నాం. ఏదో బయట కాదు, పురాణాల్లో గిరాణాల్లో కాదు, జీవించి మనకు నేర్పించారు ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి అని. మరి ఈ 7 నిమిషాలు అయింది అనుకుంటాను మేడం, ఎందుకంటే టైం అనేది మీరు పెట్టారు కాబట్టి టైం పాటించాలి. మరి చాలా చాలా థ్యాంక్స్. నాకు తెలుసు పత్రిజీ ఫిల్మ్స్ అద్భుతంగా వస్తుంది. ఎందుకంటే ఏ ప్రాజెక్ట్ కూడా ఎవరు తీసుకున్నా వాళ్ళ మూల ఉద్దేశం ఏంటంటే పత్రిసారి యొక్క సిద్ధాంతాలని, పత్రిసారిని కాదు, బాగా గుర్తుపెట్టుకోండి, పత్రిసారిని కాదు, పత్రిసారి యొక్క సిద్ధాంతాలని బయటకు తీసుకురావడం, అంటే సత్యాన్ని బయటికి తీసుకురావడం. సో అది ఖచ్చితంగా అవుతుంది. మరి మై బెస్ట్ విషెస్ టు ద హోల్ టీమ్. ఎవరు ప్రాజెక్ట్ మొదలుపెట్టినా అది సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు 15 సంవత్సరాల్లో గమనించాను,
ఏ ప్రాజెక్ట్ కూడా మనది డబ్బుల కోసమో ఇంకెవరి కోసమో ఆగలేదు. సమయం వచ్చినప్పుడు తన్నుకుంటూ వస్తుంది గంగాదేవి లాగా. ఓన్లీ వీ షుడ్ హ్యావ్ పేషెన్స్. పేషెన్స్ చాలా చాలా నేర్పిస్తుంది. అది ఉంటే చాలు. మన పని మనం ఎప్పుడు ఆపకూడదు. అది సార్ చెప్పి నీ పని ఎప్పుడు ఆపకూడదు. నువ్వు చేసుకుంటూ పో, అన్ని ప్రకృతి మాత చూసుకుంటది. ఎప్పుడు వాళ్ళకి అవసరమో అప్పుడు టకామని బయటకు వస్తుంది. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందు మేడం కూడా థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే ఎక్కడో ఉన్నవాడిని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చింది మేడం. మీరు మొత్తం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అద్భుతంగా మీ జ్ఞానాన్ని అనేది మాకు అందరికి షేర్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, మనందరం అనుకున్నట్టు మనం చేసే ప్రతి పనికి పత్రి సార్ చైతన్యం అనేది ఖచ్చితంగా మనకి ఎప్పుడు తోడుగానే ఉంటుంది సార్. ఎస్ సార్. సార్ వెంకట్ సార్. సార్ వెంకట్ సార్ షేర్ చేసుకుంటారు సార్. ఇంకెవరైనా షేర్ చేసుకుంటారా మాస్టర్స్? ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. రేపు మార్నింగ్ 10 to 11 పిఎంసి సత్యదర్శనంలో ధ్యాన ప్రమోషన్ ఉంది. మరి అందరూ పిఎంసి సత్యదర్శనం చూడాలని కోరుకుంటున్నాను. రేపు మార్నింగ్ 10 to 11 సత్యదర్శనం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సురేష్ గారు నమస్తే. నమస్తే వెంకట్ గారు, నమస్తే సార్. సార్ మీరు ఎలా అయితే సత్యదర్శనం గురించి చెప్తున్నారో కొంచెం పత్రిజీ ఫిలిమ్స్ గురించి కూడా అందరికి చెప్పాలి సార్. చెప్తున్నాం సార్. మాకు అదే క్లాసులు చెప్పుకుంటూ పోతాం అంతే. అదే సార్, మీకు డీటెయిల్స్ అన్ని నేను ఎప్పటికప్పుడు పెడుతూ ఉన్నాను. వస్తున్నాయి అనుకుంటున్నా. మీకు నా అప్డేట్స్ రావట్లేదు. నేను మీకు వీడియోలు అన్ని అంటే ఇందు మేడం పంపించారు. నేను మీ నెంబర్ కి పెడుతున్నాను రెగ్యులర్ గా. నేను అంటే యాడ్ చేసుకోలేదేమో. ఒక్కసారి యాడ్ చేసుకోండి సార్. నేను మీకు పోస్టర్ లో అన్ని పెడుతున్నాను. సో నేను ప్రతి పిరమిడ్ మాస్టర్ ని ఎవరైతే క్లాస్ చెప్తున్నారో వాళ్ళందరికీ నేను ఏమడుతున్నా అంటే, కనపడిన ప్రతి పిరమిడ్ మాస్టర్ ని పత్రిజీ ఫిలిం కి ప్రొడ్యూసర్ అయ్యారా లేదా అడగాలి సార్. మన పని అది. అయ్యారంటే ఓకే, అవ్వలేదు అంటే ఇమీడియట్ గా వాళ్ళని ప్రొడ్యూసర్ అవ్వమని చెప్పాలి సార్. ఓకే, అంతే అంతే. సో దానికి సంబంధించిన ఫోన్ నెంబర్లు, అకౌంట్ డీటెయిల్స్ అన్ని మీకు స్కానర్లు అన్ని పెడతాను సార్ నేను వాట్సాప్ లో. మీ నెంబర్ ఉంది నా దగ్గర. అదే నెంబర్ కదా సార్? పాత నెంబరే కదా? ఒకటే నెంబర్ సార్. ఆ నెంబర్ కి పెడతాను. మీరు ఎక్కడికి పోయినా నెక్స్ట్ 1 month కొంచెం పత్రిజీ ఫిలిమ్స్ మీద దృష్టి పెట్టారు సార్. ఎందుకంటే మనం ఆగస్ట్ లో పత్రి గారి ఇది 100 థియేటర్ లో రిలీజ్ చేస్తున్నాం సార్. 100 థియేటర్ లో. సార్ సో అది రిలీజ్ చేయాలి అంటే మనం జూలైకి అంతా సినిమాని పూర్తి చేసుకోవాలి. మనం ఇంకా 15 రోజులు షూటింగ్ ఉంది. మనకి ఇంకో 20 లక్షల రూపాయలు కావాలి. దానికోసం నేను కర్ణాటక అంతా తిరుగుతున్నాను సార్. సో కాబట్టి మీరు కూడా మీ కనపడిన ప్రతి పిరిమిడ్ మాస్టర్ని అడగాలి సార్, ప్రొడ్యూసర్ అయ్యారా లేదా అని. అయ్యారంటే ఓకే, లేదంటే ఇమీడియట్ గా వాళ్ళు ప్రొడ్యూసర్ చేసేయాలి. ఎవరైనా ప్రొడ్యూసర్ అవ్వాలంటే ఒకటి 2500 రూపీస్ సార్, అంతే. 2500 ఇస్తే వాళ్ళే ప్రొడ్యూసర్. కొంచెం ఎవరైనా ఎక్కువ ఇవ్వగలిగే వాళ్ళు కనిపిస్తే వాళ్ళతో ఎక్కువ కూడా ఇమ్మని చెప్పొచ్చు. అంతే. అది సార్. సరేనా సురేష్ గారు? మన రాము మాట్లాడతారు. సురేష్ గారు నమస్తే. రాము బాయ్. హలో. హాయ్ హాయ్. ఎక్కడో బాగా ప్రయాణంలో ఉన్నారే బండిలో? కర్ణాటకలో ఉన్నాం. అప్పుడు నడిచి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు కార్లు వెళ్తున్నారు రాముల వారు. పట్టుకుంది రాముల వారికి. సరే, మీకు రాత్రి పగలు కల్లో కూడా ఇదే కనపడాలా 1 నెల రోజులు. ఓకే.
యా ఓకే థ్యాంక్ యూ. ఓకే 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 సార్ థ్యాంక్ యూ. రైట్. ఓకే ఓవర్ టు మేడం. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ పవిత్ర గారు. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ పవిత్ర గారు. ఓకే థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం. మాస్టర్స్, ఇది ఇవాల్టి సెషన్ మాస్టర్స్. మళ్ళీ రేపటి సెషన్ లో మళ్ళీ కలుసుకుందాం. శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇంత మంచి జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయాలి మాస్టర్స్. మనందరి బాధ్యత అందరికీ షేర్ చేయడం. నమస్తే, థ్యాంక్ యూ.